హాయ్ అండి అందరికీ. పుల్లగా కారంగా ఉండే మామిడికాయ ముక్క పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఒక మామిడి పండ్లు తీసుకొని తొక్కు తీసి సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రోల్లో 6-7 ఎండుమిర్చి, ధనియాలు, కొద్దిగా ఆవాలు, 4-5 వెల్లుల్లిపాయలు వేసి బాగా దంచుకోవాలి. వేయించి దంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా దంచుకోవాలి. మిక్సీ అయినా వేసుకోవచ్చు, పర్లేదు. నాకు ఒక్కటి కూడా ఇలా అది నేను చేయి దాటి ఇచ్చాను ఇద్దరన్నదమ్ముడు వాడే తరుముకున్నాడు. వీడియోలో చూపిస్తున్నట్లుగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా నూనె వేసి అందులో కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకులా ఉంటాయి, పల్లీలు కూడా వేసుకొని బాగా వేయించాలి. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకోవాలి. ఇవన్నీ కలర్ మారాక ముందుగా మనం దంచి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి అన్నంలోకి తింటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.